శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర పార్ట్ 2 గురు దర్శనం, ఆధ్యాత్మిక సాధన, కాలజ్ఞానం ప్రారంభం. మొదటి భాగంలో మనం శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారి జననం, తల్లిదండ్రులు, బాల్యంలోని దివ్య లక్షణాల గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఆయన జీవితాన్ని మార్చిన అత్యంత ముఖ్యమైన ఘట్టం గురించి తెలుసుకుందాం. అదే గురు దర్శనం మరియు ఆధ్యాత్మిక సాధన. బాల్యం నుంచే వీరబ్రహ్మం లోక బంధాలకు దూరంగా ఉండేవారు. ఆయన మనస్సు ఎప్పుడూ పరమాత్మపై నిలిచి ఉండేది. చిన్న వయసులోనే ఆయనకు ఒక ప్రశ్న వేధించేది. జీవితం అంటే ఏమిటి? జననం ఎందుకు? మరణం తర్వాత ఏమవుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ఆయన లోపల తపించేవారు. రోజులు గడిచే కొద్దీ ఆ తపన మరింత పెరిగింది. గ్రామంలో ఉండటం కంటే అడవుల్లో, దేవాలయాల్లో, నదీ తీరాల్లో ఎక్కువ సమయం గడపడం ప్రారంభించారు. ఒకరోజు ఉదయం సూర్యోదయ సమయంలో వీరబ్రహ్మం ఒంటరిగా అడవిలోకి వెళ్ళారు. అక్కడ ఆయనకు ఒక మహాయోగి దర్శనమిచ్చాడని చెబుతారు. ఆ మహాయోగి సాధారణుడు కాదు. ఆయన ముఖంలో అపారమైన తేజస్సు, కళ్ళల్లో జ్ఞానజ్యోతి కనిపించాయి. వీరబ్రహ్మం నమస్కరించి అడిగారు, స్వామి, జీవిత సత్యం తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకు మార్గం చూపండి. ఆ మహాయోగి చిరునవ్వుతో, నీ జన్మ కారణం సాధారణం కాదు. నువ్వు లోకక్షేమం కోసం జన్మించావు అని అన్నారు. ఆ మాటలు వీరబ్రహ్మం హృదయాన్ని కదిలించాయి. ఆ గురువు ఆయనకు ధ్యానం, యోగం, ఆత్మజ్ఞానం గురించి బోధించడం ప్రారంభించారు. రోజులు నెలలయ్యాయి. వీరబ్రహ్మం గురుసేవలో పూర్తిగా లీనమయ్యారు. ఆయన ఉదయం సూర్యోదయానికి ముందే లేచి ధ్యానం చేసేవారు. గంటల తరబడి నిశ్చలంగా కూర్చుని శ్వాసపై ధ్యానం చేసేవారు. మనసును నియంత్రించడం నేర్చుకున్నారు. ఇంద్రియాలను జయించడం నేర్చుకున్నారు. గురువు ఆయనకు చెప్పిన మొదటి బోధ ఏమిటంటే, లోకాన్ని మార్చాలంటే ముందుగా మనసును జయించాలి. ఆ మాటలు ఆయన జీవితానికి మార్గదర్శకంగా మారాయి. ఒకరోజు గురువు ఆయనను పరీక్షించాలనుకున్నారు. ఒంటరిగా ఒక గుహలో 3 రోజులు ధ్యానం చేయమన్నారు. వీరబ్రహ్మం ఎలాంటి భయం లేకుండా గుహలోకి ప్రవేశించారు. 3 రోజులు ఆహారం లేకుండా, నీరు లేకుండా ధ్యానంలో మునిగిపోయారు. 3వ రోజు గుహ అంతా ఒక దివ్య కాంతితో నిండిపోయిందని చెబుతారు. ఆ సమయంలో ఆయనకు అంతరంగంలో జ్ఞానోదయం కలిగింది. కాల రహస్యాలు, జీవన సత్యాలు ఆయనకు దర్శనమయ్యాయి. గురువు ఆనందంతో అన్నారు, ఇప్పటి నుంచి నువ్వు సాధారణ శిష్యుడివి కావు, మహాయోగివి. ఆ రోజు నుంచే వీరబ్రహ్మం జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. ఆయన మాటల్లో మరింత శక్తి వచ్చింది. ఆయన చూపుల్లో మరింత దివ్యత్వం కనిపించింది. గ్రామాలకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆయన చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆయనలో ఒక కొత్త తేజస్సు కనిపించింది. ఆయన చెప్పిన మాటలు నిజమవ్వడం ప్రారంభమయ్యింది. ఒకరోజు ఒక రైతు దగ్గరకు వచ్చి తన కష్టాలను చెప్పుకున్నాడు. వీరబ్రహ్మం అతనికి ధైర్యం చెప్పాడు. నీ కష్టం త్వరలో ముగుస్తుంది అన్నాడు. కొద్ది రోజుల్లోనే రైతు పరిస్థితి మారిపోయింది. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. ప్రజల్లో ఆయనపై భక్తి పెరిగింది. అయితే వీరబ్రహ్మం ఎప్పుడూ మహిమల గురించి గర్వించలేదు. ఇది అంతా దైవ సంకల్పం అని మాత్రమే చెప్పేవారు. అలా ఆయనలో కాలజ్ఞానం రూపుదిద్దుకోవడం ప్రారంభమైంది. భవిష్యత్తులో జరిగే సంఘటనలు ఆయన ధ్యానంలో దర్శనమివ్వడం మొదలయ్యింది.
రాజ్యాల పతనం, ప్రజల జీవన మార్పులు, ప్రకృతి విపత్తులు, ధర్మ స్థితిగతులు అన్నీ ఆయనకు స్పష్టంగా కనిపించేవని చెబుతారు. అప్పుడు ఆయన వాటిని లిఖించడం ప్రారంభించారు. అదే తరువాత కాలజ్ఞానంగా ప్రసిద్ధి చెందింది. కానీ ఆ కాలజ్ఞానంలో ఆయన చెప్పిన రహస్యకర విషయాలేమిటి? భవిష్యత్తు గురించి ఆయన చెప్పిన మహారహస్యాలేమిటి? అవి పార్ట్ 3లో తెలుసుకుందాం. జై శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి.